భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ బ్యారేజ్ వద్ద మనం ఇప్పుడున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ పరిధిలో 7,87,000 ఎకరాలకు పైగా సాగునీరు, మరెన్నో గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఎంతోమంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గోదావరి జలాలను ఎత్తిపోసి కృష్ణమ్మలో గోదావరిని కలిపే ప్రాజెక్టు ఏటా సాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న ఎన్నో బీడు భూములని పచ్చని మాగాణులుగా మార్చే ప్రాజెక్టు అదే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. సీతమ్మ బ్యారేజ్కి కొంచెం ఎగువ భాగంలో 1865లో సరార్దర్ కాటన్ కట్టించిన బ్యారేజ్ ఉంటుంది. ఆ బ్యారేజ్ ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా కూడా నేటికి చెక్కు చెదరకుండా మనకు కనిపిస్తుంటుంది. ఆ బ్యారేజ్కి ఎగువ భాగం నుండే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన కెనాల్ కూడా వెళ్తుంది. ఇప్పుడు సరార్దర్ కాటన్ కట్టించిన బ్యారేజ్ ఎంత పొడవు ఉందో సీతమ్మ బ్యారేజ్ కూడా అంతే పొడవు ఉంటుంది. అంతేకాకుండా ఈ సరార్దర్ కాటన్ కట్టించిన బ్యారేజ్ కంటే కూడా 2-3 రెట్లు హైట్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సీతారామ ప్రాజెక్టు గురించి చెప్పుకోబోయే ముందు ప్రస్తావించుకోవాల్సింది ఓ మహనీయుడిని. ఆయనే బ్రిటిష్ హయాంలో జలవనరులని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి పలు ప్రాజెక్టులు రూపకల్పన చేసి నేటికి తెలుగువారి గుండెల్లో దొరగా స్థిరపడ్డ బ్రిటిష్ ఇంజనీర్ సరార్దర్ కాటన్. 1850 ప్రాంతంలోనే ఆయన దుమ్ముగూడెం ప్రాంతంలో గోదావరి ప్రవాహ మార్గంలో భౌగోళిక పరిస్థితులని, అక్కడి నేలపై రాతి పొరలు పరుచుకున్నట్లుగా ఉండడాన్ని గమనించి ఆ ప్రాంతంలో ఓ బ్యారేజ్ నిర్మించ తలపెట్టారు. అది 1865 నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆ బ్యారేజే నాటి రాజీవ్ సాగర్ కి గాని, నేడు నిర్మాణ దశలో ఉన్న సీతమ్మ బ్యారేజ్ కి గాని, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గాని మూలం. 1865లో నిర్మాణం జరిగినప్పుడు యంత్రాలు కానివ్వండి, మిషనరీ కానివ్వండి, పోక్లైన్లు కానివ్వండి, డోజర్లు కానివ్వండి ఏమి లేవు. పూర్తిగా రాళ్ళన్నీ కూడా మనుషులు చేతులతో ఎత్తి చేసినటువంటి పని ఇది. ఇది సున్నం, బెల్లం, కోడిగుడ్లు మొత్తం గానుగ బట్టి ఎడ్లతోటి గానుగ బట్టి చేసినటువంటిది. దాన్ని బట్టి సున్నాన్ని ఇట్లా గానుగ పెట్టారు కాబట్టి సున్న బట్టి అంటారు. అక్కడ సున్న బట్టి పెట్టి ఈ మొత్తానికి కూడా మాలు అక్కడి నుంచి తీసుకొచ్చారు. సున్నబట్టి అంటే ఈ ఆనకట్టకి అవతల వైపు ఉన్నటువంటి దాన్ని సున్నబట్టి అంటారు. అది ఒక గ్రామంగా ఏర్పడింది. ఇప్పుడు రెవెన్యూలో కూడా ఒక గ్రామంగా ఏర్పడింది. అట్లా 1865లో నిర్మాణం జరిగినటువంటి ఈ ఆనకట్ట కాటన్ దొర గారు ఇక్కడ ఇదంతా కారైన అడవులు అన్నమాట. ఇవి బాగా పులులు అవి అన్నీ కూడా అడవి జంతువులు ఉంటున్నటువంటి క్రూరముగాలు ఉంటున్నటువంటి అడవిలో ఇక్కడ ఉండి ఆయన కట్టినటువంటి ఆనకట్ట 150 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఎక్కడ ఒక రాయి లెగటం కానివ్వండి, ఆ ధర నుంచి ఈ ధరకి లెవెల్ కానివ్వండి ఎక్కడ తేడా లేదు. ఆ తర్వాత డిజైన్ కూడా ఇటువైపు వస్తే మళ్ళీ ఇటు గోదావరి మట్టి ఏదైనా కోసి ఊర్ల మీదకు నీళ్లు పడకుండా ఇదన్నా పూర్తిగా చూడండి. అది చూస్తే దాదాపుగా 60 అడుగుల హైట్కి అక్కడ కట్టారనమాట. ఆనకట్టకి 60 అడుగుల పైకి దీన్ని స్లోప్ కట్టడం జరిగింది. అటు కూడా తీసుకుంటే ఒక ఫ్లాట్గా నీళ్ళు అడ్డుపోకుండా కట్టడం జరిగింది. ఇది కట్టడం మూలంగా 150 సంవత్సరాల ముందు ఇది కట్టడం మూలంగా ఇక్కడ హెవీ వాటర్ ప్లాంట్ కానివ్వండి, ఇక్కడ మన శంకరేణి కానివ్వండి, అక్కడ బీటీపీఎస్ కానివ్వండి, ఇక్కడ మిషన్ భగీరథ, ఈ జిల్లాకు మొత్తానికి నీళ్ళు పారుతున్నటువంటి మిషన్ భగీరథ కానివ్వండి ఇక్కడే ఉన్నాయి. ఆ కనపడేటటువంటిది ముందర ఉన్నటువంటిది మిషన్ భగీరథ, అవతల ఉన్నటువంటి హెవీ వాటర్ ప్లాంట్ లిఫ్ట్ ఇంటెక్ వేలు. ఇంకా ముందుకు పోతే మా మల్లెపల్లి దగ్గర శంకరేణికి సంబంధించిన ఇంటెక్ వేలు ఉంది. అట్లా ఈ ఇండస్ట్రియల్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకొని కాటన్ ద్వారా కట్టిన పుణ్యమాని దీన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటిది. ఇది అక్కడ ధవళేశ్వరం ప్రాజెక్టు ప్యారలల్గా జరిగినటువంటి పనులని చెబుతుంటారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా గ్రావిటీతో వచ్చిన నీటిని ఇట్లా పంప్ హౌస్ల ద్వారా కిందికి లిఫ్ట్ చేస్తారు. అయితే ఈ పంప్ హౌస్ల నిర్మాణం కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. మొత్తం పనులు చూసినట్లయితే 60% వరకు పనులు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయానికి వస్తే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి నీటిని వైరా రిజర్వాయర్ కి తరలించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం, రుద్రమకోట లిఫ్ట్, ఇందిరాసాగర్ పథకాలకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా దుమ్ముగూడెం రిజర్వాయర్ కి ఎగువ భాగం నుండి గోదావరి నీటిని ఛానలైజ్ చేసి ఈ ప్రాజెక్టులకు మళ్లిస్తారు. ఈ పనులు సాగే క్రమంలోనే వైఎస్ మరణం, ఆ తర్వాతి అనిశ్చిత పరిస్థితులతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నాటి సీఎం 2016లో ప్రాజెక్టు రీడిజైన్ చేసి వాటి స్థానంలో సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చి గతంలో 90 మీటర్లుగా ఉన్న కాలువలను 380 మీటర్లకు పొడిగించారు. ఆ కాలువల ద్వారా 13 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వెళ్తుంది. ఆ తర్వాత 4 పంప్ హౌజ్లతో పలు దశల్లో నీరు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని ఆయకట్టుకు వెళ్లేలా రూపొందించారు. దీన్ని ఇక్కడ ఈ నీళ్ళని రాజశేఖర రెడ్డి గారు 2003 ఒకసారి పాదయాత్రలో భాగంగా చూసిన ధర్మిల 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2005 డిసెంబర్లో ఈ స్లేట్ వేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని మరి రాజీవ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేసి దీని ద్వారాగా వైరా రిజర్వాయర్ వరకు నీళ్ళాలనే లక్ష్యంతో డిజైన్ చేసి ఇక్కడ భూసేకరణ చేసి ఇక్కడ నుంచి 600 మీటర్ల వరకు గ్రావిటీకి వెళ్ళాలి. అక్కడ నుంచి 13 కిలోమీటర్లు ఎలకలగూడెం వరకు గొంతుగూడెం పంచాయతీ ఎలకలగూడెం వరకు వెళ్ళి అక్కడ బండి తయారు చేసి అక్కడ నుంచి ఒక 13 స్టెప్స్గా వైరా రిజర్వాయర్ వరకు నీళ్ళు వెళ్ళాలనేది లక్ష్యంగా డిజైన్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం, వాళ్ళు అయిన తర్వాత ఇక్కడ ఈ రాజీవ్ సాగర్ పేరు అనేది తీసేసి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి అదే ప్రాజెక్ట్ని ఇక్కడ నుంచి 10.5 కిలోమీటర్లు గ్రావిటీకి వెళ్ళే విధంగా ఈ ఆనకట్ట పై నుంచి 10.5 కిలోమీటర్లు అంటే బీజీ కొత్తూరు దగ్గర వరకు గ్రావిటీగా 10.5 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పంపోజ్ పెట్టి అక్కడ నుంచి ఎత్తిపోతలుగా డిజైన్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి దాదాపుగా 7 ఎత్తిపోతలు చేశారు. అట్లా మొలకలపల్లి నుంచి అట్లా తులూరుపాడు, అట్లా ఇల్లందు, వైరా రిజర్వాయర్ వరకు అట్లా చేశారనమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా ఈ 3 జిల్లాలకు కలిపి దాదాపు 7-8 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలనేది ఒక లక్ష్యంతో డిజైన్ చేయడం జరిగింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల 70 టీఎంసీల గోదావరి జలాలని సద్వినియోగపరచాలని భావించారు. తద్వారా మొత్తం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో 7,87,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీనిలో 4,42,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. ఈ ఆయకట్టు స్థిరీకరణలోనే సాగర్ ఎడమ కాల్వ కింద ఏటా సాగునీరందక ఇబ్బంది పడే రైతాంగం ఉన్నారు. అలా ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు, మరెన్నో గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కి నీటి ఇక్కట్లు రాకుండా ఉండాలంటే బ్యారేజ్ ఉంటే బాగుంటుందని దుమ్ముగూడెం బ్యారేజ్ కి 200 మీటర్ల దిగువన 68 మీటర్ల ఎత్తులో సీతమ్మ బ్యారేజ్ నిర్మించాలని, తద్వారా గోదావరి జలాలని నిల్వ చేసుకోవచ్చు, సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు అని భావించారు. అలా 2020లో సీతమ్మ సాగర్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్యారేజ్ పక్కనే 340 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టును నెలకొల్పి విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చు అని ప్లాన్ రూపొందించారు. ఈ సీతమ్మ బ్యారేజ్ పూర్తయితే గోదావరి జలాలు చుట్టుపక్కన ఉన్న గ్రామాల్లోకి, పొలాల్లోకి వెళ్లకుండా ఇరువైపులా గోదావరి వెంట బండ్ ఏర్పాటు చేయనున్నారు. దుమ్ముగూడెం, చెర్ల వైపున 31 కిలోమీటర్ల పొడవుతో, అశ్వాపురం, మనుగూరు వైపున 19 కిలోమీటర్ల పొడవుతో బండ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బూర్గంపాడు, అశ్వాపురం మండలాల పరిధిలో రైతుల నుండి 1100 ఎకరాల భూమిని సేకరించారు. అయితే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 2016లో ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. సీతమ్మ బ్యారేజ్ కోసం 2020లో సేకరించిన పొలాలకు కూడా అదే 8 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడం, రైతుల అనుమతితో పని లేకుండా పొలాలకు సంబంధించిన డబ్బులు కోర్టుల్లో డిపాజిట్ చేసి అధికారులు జేసీబీలను తీసుకుని పనులు చేయించేందుకు పొలాల మీదకి రావడంతో చాలా మంది ఆవేదన చెందారు. కొందరు రైతులు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. సున్నంబట్టి, అమ్మగారిపల్లి, కుమ్మరిగూడెం రైతులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయస్థానం బాటపట్టి కేసులు వేశారు. ప్రాజెక్టు పనులని ఆపారు. అది 7 ఎకరాల భూమి, ఒకటే ప్లాట్ మాది. అయితే రాజసాగర్లో 3 ఎకరాల భూమి పోయింది, ఉన్నది 4 ఎకరాల 16 కుంటలు మేడం. అయితే మీ భూములు ఇవ్వడానికి అడ్డుపట్టలేదు. నా వల్ల 10 మంది బతుకున్నారంటే దానికోసం అడ్డం పట్టలేదు.
నాది ఇస్తా, భూమి ఇస్తా. అయితే నాకు తగిన న్యాయం చేయడం కోసం మేము వాళ్ళు అవార్డు క్యాన్సిల్, వాళ్ళు అవార్డు వచ్చి వాళ్ళకై చేసుకున్నారు. మమ్మల్ని భద్రాచలం పిలిపించారు, ఆర్డీ గారు పిలిపించి గ్రామ సభ అయిపోయిందని చెప్పి వాళ్ళే తీర్మానం ఇచ్చుకున్నారు. 8 లక్షల లెక్క కోర్టులో వేశారు మేడం, అదాట్లో వేశారు. మీ డబ్బులు అవదాట్లో వేసాం, మీ భూముల మీద రావద్దని పోలీసు వారితో వచ్చారు మనకాడికి. అయితే ఆ రోజు నేను చేను దగ్గర ఉన్నాం. పత్తి చేను బాగా కాపుకొచ్చింది మేడం, 4 ఎకరాల 16 కోట్లు కూడా కాపుకొచ్చింది. మేము కోర్టులో వేసాం. ఆల్రెడీ స్టే ఇవ్వాలి కానీ రేపు కానీ వచ్చేది ఉంది. సార్ ఇవాళ రేపు ఆగండి, తర్వాత ఎట్లా జరిగింది చేస్తామన్నాం. వాళ్ళు వినలేదు. ఆ ఎల్లంటి వారు పోలీసు వారిని తీసుకొని ఎంఆర్ఓ వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు మేడం. వస్తే ఇక నాకు కోపం ఆగలేదు. నా చేను వరకు వచ్చారు, ఇక నెట్ వేసుకుంటాం. ఆల్రెడీ ఒక మూల నెట్ వేస్తాను. ఇక నా భార్య పిల్లని అడ్డమడిలో ఆగలేదు మేడం. ఆగకపోతే నేను పురుగుల మంది అయ్యాను ఆ రోజు కూడా. నాకు ఆధారం పూర్తిగా కోల్పోతాను, ఏమీ లేదు. ఇక ఎట్లయితే అట్లా అనుకొని డైరెక్ట్గా మంది అయ్యా మేడం. మాకు కావాల్సింది లేదు కాదు. నా వల్ల ఎట్లా నేను చెడిపోయినా ఉన్న లక్షల మందిని బాగుపడతారు నేను అక్కడి కోసం. తర్వాత ఏం జరిగిందని ఆలోచించకుండా మంది అయ్యాం. మా డిమాండ్ ఏంటి మేడం, 10 లక్షలు ఇవ్వాలా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలా. మేమైతే మేము ఈ భూములు ఏమంటలా, ఇంకంతగానే ఇస్తాం, కాబట్టి మాకు సగం న్యాయం చేస్తే చాలు. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ట్రిబ్యునల్ వీళ్ళని ఎక్స్ప్రెషన్ అడిగితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి తృప్తి పడని గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా పని ఆపేయండి, రైతులు అని సాటిస్ఫై చేసిన తర్వాత మీరు పని చేసుకోవాలని చెప్పడం జరిగింది. సరే అయినా కూడా వాళ్ళు మళ్ళీ పని చేస్తూనే ఉన్నారు. ఆ పని చేస్తున్నది మొత్తం కూడా వీడియోలు ఫోటోలతో సహా మళ్ళీ మేము విత్ ప్రూఫ్ తోటి మళ్ళీ మేము గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఆ పూర్తిగా పని ఆపేయడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు పూర్తిగా ఏం జరగట్లేదు, ఎక్కడ ఉన్న పని అక్కడ పూర్తిగా ఆగిపోయింది. రైతులు కూడా తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకోకుండా కూడా అట్లా నష్టపోయి అటు ఉన్నారు. ఇక్కడి రైతుల ఆవేదనలో కూడా న్యాయం ఉంది. వీరు గత 42 సంవత్సరాలుగా సమాజ అభివృద్ధి కోసం త్యాగాలు చేస్తూనే ఉన్నారు. చివరకు అలా చేస్తూ గుంట పొలం కూడా లేకుండా మిగిలిపోయారు. అవును, అక్షరాల ఇది వాస్తవం. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఎవరైనా ఒక్కసారో 2 సార్లు భూములు కోల్పోతారు. కానీ 1981 నుండి నేటి సీతమ్మ సాగర్ వరకు ఈ అమ్మగారిపల్లె కుమ్మరిగూడెం రైతులు 5 సార్లు పొలాలను కోల్పోయారు. 1981-82లో బారజల కేంద్రం కోసం, 2005లో రాజీవ్ సాగర్ కోసం, 2015లో మిషన్ భగీరథ కోసం, 2016లో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం, 2020లో సీతమ్మ బ్యారేజ్ కోసం, ఇలా రకరకాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వీరికి ప్రస్తుతం పొలాలన్నవే లేకుండా పోయాయి. 2 పంటలు పండే భూములు పోయి అరకొర అందిన సాయంతో మా జీవితాలు ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి రైతులు. అయితే అప్పుడు మన హీ వాటర్ ప్లాంట్లో 12 ఎకరాలు పోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఈ మిషన్ భగీరథలో 2 ఎకరాలు పోయింది. ఇలా సీతారామలో 3 ఎకరాలు పోయింది. మళ్ళీ సీతమ్మ సాగర్లో మొత్తం పూర్తిగా పోయిందండి. ఇంకేం లేదు, ఇక ఇల్లు ఒకటే మిగిలింది. ఇక మేము పని చేసుకోవడానికి కూడా ఇంకా ఏమి లేదు పని, ఇంకా ఖాళీగా ఉంటున్నామండి. ఇంకా అది పాకాల చెరువు కానీ తుమ్మల చెరువు కానీ నాగార్జున సాగర్ కింద ఎండిపోతాం. కానీ మా అమ్మగారి పిల్లల్లో 2 పంటలు నమ్మకంగా పండుతాయి. అటువంటి భూములు 8 లక్షల రూపాయలకి ఇటువంటి కట్టుకోడికి పాలిచ్చి ఆవు నమ్మినట్టుకుంది మా పరిస్థితి. ఆ భూములు పోతే రైతులకి వేరే ఇంకా ఏం పని చేసుకోవడానికి ఇంకా వేరే వ్యాపకమో తెలియదు. రైతులు అంటే మొదటి నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఈ గోదావరిని ఈ నేలని బేస్ చేసుకొని ఒక 100 సంవత్సరాలుగా బతుకుతున్నారు. ఈ ప్రాజెక్టు దగ్గర కూడా మా తాతయ్య తండ్రి పనికి పోయినట్టుగా మాకు చెబుతుంటారు మా పూర్వీకులు. మాది ఎకరం పోయిందండి. ఈ ఎకరం పోయింది. ఇంతకుముందు వగేరా ప్లాంట్లలో మొత్తం 5 దఫాలుగా మొత్తం భూములు అనిపోయినాయండి. ఇప్పుడు మిగిలింది 1 ఎకరం ఉంటే ఆ ఎకరం కూడా ఇప్పుడు పోతుంది. మాకు సరైన ప్యాకేజీ ఇచ్చి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాది గతంలో హీ వాటర్ ప్లాంట్లో కోల్పోయినాము. ప్రతిసారి ప్రాజెక్టులు సారెల్లా కోల్పోతూనే ఉన్నాం. ఏదో ఒక రకంగా ఎంతో కొంత అయితే కోల్పోతున్నాం. అయితే మాది ఇప్పుడు 11 ఎకరాలు పోయిందండి. మేము 2 అన్నదమ్ములు. అయితే మాకు ఇప్పుడు మేము ప్యాకేజీ తీసుకోలేదండి. మేము 2020లో కోర్టును ఆశ్రయించినాం. దాని మీద మాకు మొన్న స్టే ఆర్డర్ వచ్చింది. కోర్టు క్యాన్సిల్ అయినది. ఇంతకుముందు ఇచ్చిన అవార్డు క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మాకు ఇది వచ్చేసింది. అయితే మేము వ్యతిరేకులు అయితే కాదండి, ప్రాజెక్ట్ పడడానికి డెవలప్మెంట్కి వ్యతిరేకులు అయితే కాదు. కాకపోతే మాకు సరైన ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటే మేము కాదన్నాము. అయితే మా గురించి 4 బతుకుతామంటే మంచిగా బతుకుతామంటే మేము ఎట్లా వదులుకుంటామండి? మేము ఒక్కళ్ళం పోతే పోయినాం, 4 బతుకుతారు కదా. అయితే మా విషయం ఏంటంటే మాకు మంచి సరైన ప్యాకేజీ ఇవ్వాలని. వేల మంది రైతులు బాగుపడతారంటే, లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుందంటే అడ్డుకునే వాళ్ళం కాదని, కానీ తమ బతుకులు అన్యాయం కాకుండా చూసే న్యాయబద్ధమైన పరిహారం మాత్రం కావాలంటున్నారు ఇక్కడి రైతులు. సాగునీటి ప్రాజెక్టులకు భూములు కోల్పోతే ఉద్యోగాలు ఇవ్వలేం అంటున్నారు.
మరి సీతమ్మ బ్యారేజ్ పక్కనే నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ కేంద్రం కోసం 70 మంది రైతులకు చెందిన 152 ఎకరాలు సేకరించారని, కనీసం తరతరాలుగా తాము కోల్పోయిన భూమి ఇచ్చిన భరోసాకు బదులుగా 70 మంది రైతులకు ఇంటికి ఒకరి చొప్పున జల విద్యుత్ కేంద్రంలో ఉద్యోగాలు కల్పించాలని, దాంతో పాటే సీతమ్మ బ్యారేజ్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకి 25 లక్షల రూపాయలు చెల్లించాలంటున్నారు రైతాంగం. 82లో ఈ నీళ్ళని బేస్ చేసుకొని హెవీ వాటర్ ప్లాంట్ రావడం జరిగింది. హెవీ వాటర్ ప్లాంట్ నిర్మాణం కొరకు అప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి భూములు దాదాపుగా 80% భూముల్ని దానికి వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మిషన్ భగీరథ వచ్చింది. మిషన్ భగీరథ అని ఈ జిల్లా మొత్తానికి కూడా నీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. దానికి కొంత భూములు వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ సాగర్ ప్రాజెక్టు రావడం జరిగింది. రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకి ఇక్కడ ఉన్న కొంత భూములు వదిలిపెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వచ్చింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకి మొత్తం ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు. ఈ 5 ప్రాజెక్టులకు కలిపి ఇక్కడ అమ్మగారిపల్లి, కుమ్మరగూడెం మా దగ్గర ఉన్నటువంటి భూములు పూర్తిగా పోయినాయి. ఉన్న ఇండ్లే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? చేసుకోవడానికి భూములు ఆధారం పూర్తి కోల్పోయిన తర్వాత. అందుకని ఇది చివరి భూసేకరణ. మా గ్రామానికి వచ్చి చివరి భూసేకరణ ఇది. కాబట్టి మాకు మెరుగైన ప్యాకేజీతో పాటు, అంటే కనీసం 25 లక్షలకు తగ్గకుండా ప్యాకేజీతో పాటు ఇక్కడ ఈ హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఇంటికి ఒక ఉద్యోగం, 70 మంది రైతులు ఉన్నారు. ఆ 70 మంది రైతులకి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలనేది మా ప్రధానమైన డిమాండ్. ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు మేము. ఇక ప్రాజెక్టు కట్టాలా, ఎక్కువ మందికి నీళ్ళు వెళ్ళాలా, అందరూ బాగుపడాలా, మంచిగా ఉండాలా కాదనట్లేదు. పెద్ద లాభం జరుగుతున్నప్పుడు చిన్న నష్టం కూడా భరించాల్సిన అవసరం ఉంటుంది, కాదనట్లేదు. ఆ నష్టం భరించేది మేమే అవుతున్నాం. అయినా సరే మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ నీళ్ళని బేస్ చేసుకొని బతుకుతున్న మమ్మల్ని పూర్తి నిరాశ్రయం చేయడం కరెక్టా? మెరుగైన ప్యాకేజ్తో పాటు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించవచ్చు కదా. పోనీ ఇక్కడే కాదు, బీటీపీఎస్ ఉంది, కేటీపీఎస్ ఉంది, ఎక్కడో ఒకసారి ఏదో పవర్ ప్లాంట్లో సర్దుబాటు చేయొచ్చు కదా. అసలు ఇచ్చే పద్ధతే లేదని నిర్దోషంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ రైతులకు సాటిస్ఫై చేసి మీరు లోక కళ్యాణం జరపండి అని మేము అడుగుతున్నాం. లోక కళ్యాణం జరిగే దాంట్లో మమ్మల్ని నిప్పుల్లోకి నెట్టడం ఎందుకు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పడకుండా ఉంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 2 పంటలు పండాయి. అలాంటి 2 పంటలు పండే భూములు ఈ సీతారాం ప్రాజెక్టు కోసం వదులుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఈ రైతులకి 2 పంటలు పండే భూములు నష్టపోతున్నాం. కాబట్టి గతంలో కూడా హెవీ వాటర్ ప్లాంట్ కోసం రాజీవ్ సాగర్, మిషన్ భగీరథ, సీతారామ సాగర్, ఇది 5వ ప్రాజెక్ట్ అండి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు 5వది. ఇంతకుముందు హెవీ వాటర్ ప్లాంట్ కింద పోయిన వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత రాజీవ్ సాగర్ ఇరిగేషన్ అని దాంట్లో ఉపాధి ఏమి కల్పించలేదు. మిషన్ భగీరథ అంతే ఇవ్వలేదు. సీతారాం కూడా ఇరిగేషన్ అయిందని ఉద్యోగాలు ఇవ్వడం కుదరదన్నారు. ఇది సీతమ్మ సాగర్లో 320 మెగావాట్ల ఐడల్ ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి మేము భూములు కోల్పోయిన వారికి అమ్మగారిపల్లి, కుమ్మరగూడెం రైతుల వరకు ఐడల్ ప్రాజెక్ట్ అవసరాల కోసం ఇరిగేషన్ కింద పోవట్లేదండి. మాది ప్రాజెక్ట్ కింది భాగంలో ఉంటుంది. మా భూమి తీసుకునేది ఐడల్ ప్రాజెక్ట్ అవసరాల కోసం పోతుంది. కాబట్టి ఐడల్ ప్రాజెక్టులో కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 72 మందికి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్క ఉద్యోగం అని ఇవ్వండి రా బాబు. మా తాత ముత్తాతలు సంపాదించిన భూమిని అయితే పిల్ల తరంగా బతుకుతాం. కానీ ఈ ఉద్యోగం చేసుకొని ఉన్న ఈ బతికిన ఈ వంశంలో ఉన్న ఆ పిల్లలన్నా బతుకుతారని మేము గట్టి డిమాండ్ చేసాం. దాన్నన్నా చేసి, ఎందుకంటే అది ఇక్కడే జల విద్యుత్ అనేది పెడుతున్నారు కాబట్టి ఈ బ్యారేజ్ దగ్గర, దాని ద్వారాగా మా కుటుంబానికి ఒకళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చేటటువంటి ఉపాయం చేసి, ఈ యొక్క ప్యాకేజీ కూడా 25 లక్షలు తగ్గకుండా 30 లక్షల వరకు ఇచ్చి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేది మా కోరిక. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలే. వాటి కోసం తరతరాలుగా తాము నమ్ముకున్న భూములను త్యాగం చేసి ఆ పొలాల పునాదుల మీదుగా అభివృద్ధికి జలదారి చూపుతున్న ఈ రైతుల త్యాగం వెలకట్టలేనిది. వారి జీవితాలను నిలబెట్టే పరిహారం ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. చట్టాలు, కోర్టులు, తీర్పులు ఒకెత్తు, మానవత్వం మరొక ఎత్తు. తిండి పెట్టే భూములను కోల్పోయే రైతన్నల విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తేనే అడ్డంకులు తొలగిపోయి ప్రాజెక్టు పనులు పట్టాలకెక్కుతాయి. సమాజానికి ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ బతుకులు రోడ్డున పడకుండా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు. మరోపక్క ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి బీడులుగా ఉన్న తమ పొలాల్లో ఆకుపచ్చని సిరులు నింపాలని కోరుతున్నారు ఆయకట్టు రైతాంగం. ఇరువురి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుందాం. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, సీతమ్మ బ్యారేజ్ నుండి.